తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. వైఎస్ఆర్సీపీ నేతలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తమను గెలిపించాలని కోరుతున్నారు. రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాష్ రావు, పార్లమెంటరీ అభ్యర్థి మార్గాని భరత్ ప్రణాళికాబద్ధంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాలను కలుపుకుంటూ విజయానికి బాటలు వేసుకుంటున్నారు. రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ నేతల ప్రచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఒకవైపు రాజమండ్రి అసెంబ్లీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాష్ రావు, అదేవిధంగా రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థి మార్గాని భరత్ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తారు. మొత్తం ఆయన 7 నియోజకవర్గాలను కవర్ చేస్తారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో నామినేషన్ల తర్వాత జనం రెస్పాన్స్ ఎలా ఉంది, ఇప్పుడు ఏ ప్రాంతంలో ప్రచారం జరుగుతుంది? ఈరోజు 13వ వార్డులో ఇక్కడ వార్డు మహిళా అధ్యక్షురాలు మారుతి లక్ష్మి గారు, అలాగే ఈ ఎంతో పార్టీ అంటే ఎంతో ప్రేమాభిమానాలు కలిగినటువంటి చెల్లిపోయిన సూర్యనారాయణమూర్తి గారు, అలాగే మా స్టేట్ ఎస్సీసీఎల్లో మారుతి నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఈ వార్డులోకి వచ్చిన తర్వాత ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తే నిజంగా నా 10 సంవత్సరాల జీవితంలో నా జీవితం ధన్యమైందని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రజలు ఒకటే అంటున్నారు, మీ టైంలోనే అప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇళ్ళు కానీ పెన్షన్లు కానీ అభివృద్ధి సంక్షేమం అంటే అప్పుడు చూసామండి. తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ల పరిపాలనలోనూ మాటలు మాత్రం చూడడం జరిగింది. మీరు మళ్ళా మాకు ఏదైనా న్యాయం జరగాలంటే, మేలు జరగాలనంటే మీ జగనన్న నాయక రాజన్న బిడ్డ జగనన్న వస్తే న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు వచ్చి చెప్తుంటే నేను అనుకున్నాను, ప్రజల్లో ఇంత అవేర్నెస్ ఉందా, ప్రజల్లో ఇంత మార్పు ఉందా అని అనుకున్నాను. లేదు, తప్పనిసరిగా ఎవరైతే ప్రజల కోసం ఎండనక వాననక అహర్నిశాలు తిరుగుతాడో ఆ నాయకుడి యొక్క శ్రమ కష్టం ఇవాళ మమ్మల్ని ప్రజల్లోకి వెళ్తుంటే ఒక గొప్ప గుర్తింపు గౌరవం లభిస్తుంది. అటువంటి నాయకుడి యొక్క నాయకత్వంలో మేము పనిచేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ అనూహ్య విజయాన్ని ఎవరు ఆపలేరు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా కూడా విజయాన్ని ఆపలేరని చెప్పి నేను తెలియపరుచుకుంటున్నాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రాజమండ్రి వైఎస్ఆర్సీపీలో విస్తృతంగా చేరికలు జరుగుతున్నాయి. చాలా మంది నాయకులు వచ్చి చేరుతున్నారు. పార్టీ స్ట్రెంథన్ అవుతుంది. నామినేషన్ తర్వాత పరిస్థితి ఎలా ఉంది? నామినేషన్ పరిస్థితి తర్వాత తెలుగుదేశం పార్టీకి అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ఏ రకంగా అయితే నామినేషన్లో కొన్ని వేలాది సంఖ్యలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఆ యొక్క నామినేషన్ కార్యక్రమాలకి హాజరవడం కూడా జరుగుతుంది. ఆ స్పందన అంతా కూడా ప్రజల్లోంచి రావడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ భయభ్రాంతులకు గురి అవుతుంది. వాళ్ళకి అసహనం తట్టుకోలేక రకరకాల కార్యకలాపాలు కూడా జరుపుతున్నారు. మనం ఏ రకంగా చూసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి అనే కాదు, 7 పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ముందంజలో ఉంది. అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ యొక్క కోవర్ట్ పార్టీ జనసేన పార్టీ అని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. కేవలం ఒక గ్లాసు, ఆయన గాజు గ్లాసు ఉంటే ఆ గాజు గ్లాసులో టీ, పాలు, పంచదార మొత్తం తెలుగుదేశం పార్టీ అని ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా మాకంతా కూడా హైయెస్ట్ మెజారిటీ వస్తుందని తెలియపరుస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నుంచి కానివ్వండి, అలాగే జనసేన పార్టీ నుంచి కానివ్వండి విపరీతమైన చేరికలు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అవినీతి పరిపాలన ప్రతి ఒక్కరూ ఇసిగిపోయి ఉన్నారు. ఈ అవినీతి పరిపాలనని మనం అంతం చేయాలి. ఎట్టి పరిస్థితులు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలి, రాజన్న రాజ్యం తీసుకురావాలన్న ఆలోచనతో ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. వైఎస్ జగన్ తమకిచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని రాజమండ్రి అసెంబ్లీ, పార్లమెంట్ సీటు కూడా గెలిచి ఆయనకి తిరిగి కానుక ఇస్తామని నాయకులు చెప్తున్నారు. రాజమండ్రి నుంచి